గతేడాది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆద్యం పోస్తున్నారనే కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఈ విషయం ముందే ఊహించిన భారత్ అమెరికా వస్తువులపై సుంకాలను జీరోకు తెస్తామని ప్రతిపాదించింది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ట్రంప్ తాను అనుకున్న పని చేసేశారు. దీనిపై భారత్ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చింది. గతంలో అమెరికా పప్పులపై జీరో సుంకాలు విధించేందుకు సిద్ధమైన భారత్ ఇప్పుడు అనూహ్యంగా ఏకంగా 30% సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దీన్ని సైలెంట్ గా అమల్లో కూడా పెట్టేసింది. దీంతో అమెరికా వ్యాపారులపై ఒత్తిడి పెరిగింది. ఇదే విషయాన్ని తాజాగా అమెరికా సెనెట్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అనిశ్చితి నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమెరికా పప్పు ధాన్యాలపై భారత్ 30% సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని ట్రంప్ కు ఉత్తర డకోటాకు చెందిన సెనేటర్ కెవిన్ క్రామెర్, మోంటానాకు చెందిన సెనేటర్ స్టీవ్ డైన్స్ లేఖ రాశారు. ఈ దిగుమతి సుంకాల్ని తొలగించాలని భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని వీరు లేఖలో ట్రంప్ ను కోరారు. గత సంవత్సరం ట్రంప్ విధించిన శిక్షాత్మక 50% సుంకాలకు ప్రతీకారంగా దీన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామం అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం చర్చలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్ 30న అమెరికా పసుపు బఠానీపై భారత్ 30% సుంకాలు విధించిందని, ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని ట్రంప్ కు రాసిన లేఖలో సెనేటర్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని భారత్ ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ఎవరికీ తెలియలేదు. కానీ తాజాగా దాని ప్రభావం అక్కడ పప్పు ధాన్యాల ఎగుమతిపై కనిపిస్తూ ఉండడంతో ట్రంప్ సర్కార్ ముందు ఈ ఫిర్యాదు వచ్చింది. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.